వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారిని జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పార్ట్ బి కి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటి టాపిక్ ని సిలబస్ లో అడుగుతా ఉన్నారు. సో ఇలాంటి క్లాసెస్ మీకు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అందిస్తా ఉంది. మీరు ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ కి రిజిస్టర్ అవ్వచ్చు. మీకు లేటెస్ట్ క్లాసెస్ ని పొందడానికి అవకాశం ఉంది. మీ ప్రిపరేషన్ ఈజీ చేసుకోవచ్చు. క్లాసెస్, మెటీరియల్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి ఈ కోర్స్ ద్వారా మీకు అవైలబుల్ చేశాము. సో మీరు ప్రిపరేషన్లో ఉంటే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫాలో అవ్వండి మోర్ కాంటెంట్ కోసం. సో ఇప్పుడు మనం రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి పునరుత్పాదక ఇంధన వనరులకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో మనం పక్కాగా నేర్చుకోవాల్సినటువంటి మరొక సబ్ టాపిక్ని ఇవ్వడం జరిగింది. అదే సోలార్ ఎనర్జీ అనేటువంటి దానిని ఇచ్చారు. సో ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి టాపిక్ అనేది సౌరశక్తి అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. ఈ సౌరశక్తి గురించి ఈ క్లాస్ ద్వారా మనం మాట్లాడదాం. ఈ సౌరశక్తి అని చెప్పేసి ఏదైతే పిలుస్తా ఉన్నామో ఇది మనకి సోలార్ ఎనర్జీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం? సోలార్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. సో ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి టాపిక్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి సంబంధించి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మరి సోలార్ ఎనర్జీ అని అంటున్నాం. ఎలా సౌరశక్తి అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది? ఈ సౌరశక్తిని పొందడానికి ప్రధానమైనటువంటి సోర్స్ ఏంటి అని అంటే సూర్యుడు అని అంటున్నాం. ఏమని అంటున్నాం? సూర్యుడి ద్వారా మనకి సోలార్ ఎనర్జీ అనేది రావడం, ఉత్పత్తి కావడం జరుగుతూ ఉంది. సో అంటే ఈ సౌరశక్తికి సంబంధించి ప్రధానమైనటువంటి సోర్స్ గా మనకు సూర్యుడు కనిపిస్తా ఉన్నాడు. సో ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తి, వేడి ఏదైతే ఉంటుందో దీని ద్వారా మనం సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాము ఈ భూమి పైన. సో మరి ఇక్కడ సూర్యుని కాంతి ఆధారంగా మనం పొందేటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని మనం సోలార్ శక్తిగా పిలుస్తా ఉన్నాం. సోలార్ శక్తిగా దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చేటువంటి వేడి ఏదైతే ఉన్నదో, ఈ శక్తి ఏదైతే ఉన్నదో ఇది భూమిని చేరుకోవడాన్ని ఏమని పిలుస్తారు అని అంటారు. సూర్యుడి నుంచి మనకి శక్తి అనేది వస్తూ ఉంది. దీని ఆధారంగా సోలార్ ఎనర్జీ అనేది మనం తయారు చేసుకోగలుగుతా ఉన్నాం. మరి ఇక్కడ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి తయారీ జరగాలి అని అంటే సూర్యుడి నుంచి ఒక కాంతి అనేది భూమిని చేరుకోవడం జరుగుతూ ఉంది. సో ఇలా సూర్యుడి నుంచి భూమికి చేరుకునేటువంటి శక్తిని మనం ఏమని పిలుస్తాము? ఇలా చేరుకునేటువంటి దానిని ఏమని అంటారు అని క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ సౌర వికిరణం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. దీన్ని ఏమని పిలుస్తా ఉన్నాం మనం? సౌర వికిరణం. సో సౌర వికిరణం అనగా ఏమిటి అని అంటే ఇక్కడ కాంతి అనేది సూర్యుని నుంచి, ఎక్కడి నుంచి? సూర్యుని నుంచి భూమిని చేరుకోవడాన్ని, ఎక్కడికి చేరుకోవడాన్ని? భూమికి చేరుకోవడాన్ని మనం ఏమని పిలుస్తా ఉన్నాము అని అంటే దీనిని సోలార్ ఎనర్జీ అని పిలుస్తా ఉన్నాం. సౌర శక్తి అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. సో ఇలా ఈ సోలార్ రేడియేషన్ అనేది ఏదైతే ఉన్నదో దీన్నే మనం సౌర వికిరణం అని అంటున్నాం. సో ఇక్కడ సౌర వికిరణాన్ని మనం సోలార్ రేడియేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతా ఉంది. సో ఇలా ఈ సోలార్ రేడియేషన్ కి సంబంధించినటువంటి దానిని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఈ సోలార్ రేడియేషన్, సౌర వికిరణానికి సంబంధించినటువంటి దీనిని మనం పొందుతా ఉన్నాం. భారతదేశం ఈ సౌర శక్తిలో ఎన్నవ స్థానంలో ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ప్రపంచంలో సౌరశక్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలు ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. లేదా భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఈ సౌరశక్తిని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి స్టేట్స్ ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. ఇలా అడిగితే ఈ క్వశ్చన్లకి ఆన్సర్ చేసేలాగా కొన్ని అంశాలను చెప్తా, వీటిని గుర్తుంచుకోవాలి. అయితే బేసిక్గా మన భూగ్రహం అనేది సూర్యుడి నుంచి 300 రోజుల పాటు, ఎన్ని రోజుల పాటు?
300 రోజుల పాటు 300 డేస్ పాటు ఇక్కడ సౌరశక్తిని పొందే అవకాశాన్ని కలిగి ఉన్నది. సౌరశక్తి ఏదైతే సూర్యుడి నుంచి వెలువడేటువంటి కాంతి కిరణాలు ఉన్నాయో వీటిని పొందుతుంది. ఇక రిమైనింగ్ డేస్ లో కొంత మనకి ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అలా సుమారు 300 రోజుల పాటు అయితే సౌర కిరణాలను సౌరశక్తిని పొందడానికి అవకాశం ఉంది. ఇలా మరి పొందేటువంటి ఈ సౌరశక్తి, సౌరకాంతి, సౌర వికిరణాల ద్వారా ఎంత మేర ఈ భూగ్రహం పైన సౌరశక్తిని పొందడానికి అవకాశం ఉంటది, ఒకవేళ దీన్ని మాట్లాడాల్సి వస్తే ఎన్ని కిలోవాట్స్ సామర్థ్యం మేర ఇక్కడ సౌరశక్తిని పొందే అవకాశం భూమి కలిగి ఉన్నది అని అంటే భూమి మొత్తం 5000 ట్రిలియన్ కిలోవాట్స్ కి సంబంధించి ఎంత అని అంటున్నాం, 5000 ట్రిలియన్ కిలోవాట్స్ సౌరశక్తిని ఒక సంవత్సరం పాటున ఇక్కడ సూర్యుడి నుంచి పొందేటువంటి అవకాశం ఈ భూగ్రహం అనేది కలిగి ఉన్నది. అంటే మనం అత్యంత ఎక్కువగా ఇక్కడ సౌరశక్తిని మనం పొందడానికి అవకాశం ఉంది, సోలార్ ఎనర్జీని పొందడానికి అవకాశం ఉంది, ఉత్పత్తి చేసుకోగలుగుతాయి. సో ఇంత మేర ఈ 5000 ట్రిలియన్ కిలోవాట్స్ మేర సూర్యుడి నుంచి మనం కాంతిని పొందుతా ఉన్నాం. దీన్ని సౌరశక్తిలోకి మార్చుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశాలు ఎక్కువగా సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తా ఉన్నాయి? సో ప్రపంచంలో ఎక్కువగా సౌరశక్తి, సోలార్ ఎనర్జీ అనేది సౌరశక్తి ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఏమి? దేశాలు ఏమి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు రేపు. ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్ లో ఉండడానికి అవకాశం ఉంది. సో ప్రపంచంలో ఎక్కువగా సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలు ఏవి అని అంటే టాప్ 5 కంట్రీస్ ని గుర్తుంచుకోండి. ఫస్ట్ స్థానంలో చైనా అనేటువంటి దేశం ఉన్నది. ఈ చైనా దేశం ఎన్ని గిగావాట్ల సౌరశక్తిని ప్రస్తుతం 2024 ఎండింగ్ వరకు ఉన్నటువంటి డేటాను పరిశీలిస్తే ఎంత మేర ఉత్పత్తి చేస్తా ఉంది అని అంటే 884 గిగావాట్ల. ఎంత అంటే 884 గిగావాట్ల సౌరశక్తిని చైనా ఉత్పత్తి చేయడం జరుగుతాం. చైనా తర్వాత ఏ దేశం సౌరశక్తిలో, సోలార్ ఎనర్జీలో టాప్ లో ఉంది అని అంటే అమెరికా దేశం ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంత మేర ఇక్కడ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తా ఉంది అని అంటే 239 గిగావాట్లు. నెక్స్ట్ స్థానంలో అమెరికా ఉన్నది. అమెరికా 239 గిగావాట్ల సూర్య లేదా సౌరశక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతా ఉంది. నెక్స్ట్ దీని తర్వాత ఏ దేశం స్థానం కలిగి ఉన్నది అని అంటే జర్మనీ ఉన్నది 3వ స్థానంలో. జర్మనీ ఎంత మేర ఇక్కడ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తా ఉంది అని అంటే 99 గిగావాట్లు. నెక్స్ట్ స్థానంలో జర్మనీ ఉన్నది. ఇది 99 గిగావాట్ల సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతా ఉంది. జర్మనీ తర్వాత నెక్స్ట్ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏమిటి అని అంటే భారతదేశం. ఇండియా ఇక్కడ 97.86 గిగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తా ఉంది. నెక్స్ట్ ఏ దేశము అని అంటున్నాం, ఇండియా 97.86 గిగావాట్ల సౌర శక్తిని, సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండియా తర్వాత ఉన్నటువంటి దేశం ఏమిటి ఇక్కడ అని అంటే ఇండియా తర్వాత మనకి జపాన్ ఉన్నది. జపాన్ లో 91 గిగావాట్ల సోలార్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతా ఉంది. ఇండియా తర్వాత జపాన్ ఉన్నది. జపాన్ లో ఎంత అని అంటున్నాం, 91 గిగావాట్లు అని అంటున్నాం. సో ఇలా ఈ 5 దేశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. 2024 డిసెంబర్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి డేటా ఆధారంగా ఈ అంశాలను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు ప్రపంచంలో క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ప్రపంచంలో సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటువంటి
టాప్ కంట్రీస్ 5ని గుర్తించండి అని అడుగుతారు. వీటిని అసెండింగ్ ఆర్డర్ అడగొచ్చు లేదా డిసెండింగ్ ఆర్డర్ అని అడగొచ్చు. సో ఎలా అడిగినా మీరు ఈ అంశాలను గుర్తుంచుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ప్లేస్ లో చైనా ఉన్నది. చైనాలో అత్యధికంగా ఈ సోలార్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతా ఉంది, 884 గిగావాట్లు. ఆ తర్వాతి స్థానంలో అమెరికా ఉన్నది, 239 గిగావాట్లు. ఆ తర్వాతి స్థానంలో మనకి జర్మనీ ఉన్నది, 99 గిగావాట్లు. జర్మనీ తర్వాత 4వ స్థానంలో ప్రపంచంలో భారతదేశం ఉన్నది సోలార్ ఎనర్జీలో ఎంత అనంటే 97.86 గిగావాట్లు. భారత్ తర్వాత 5వ స్థానంలో జపాన్ ఉన్నది 91 గిగావాట్లు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది, మీరు ఆన్సర్ చేయండి. ఇది ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీకి సంబంధించి. మరి భారతదేశంలో సోలార్ ఎనర్జీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఏమిటి అని అడుగుతారు. భారత్ లో సోలార్ ఎనర్జీ సౌరశక్తి, భారత్ లో సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్న టాప్ రాష్ట్రాలు, ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు, టాప్ స్టేట్స్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలా అడిగితే ఆన్సర్ చేయండి, నేను సమాచారం ఇస్తా. ఇది 2025 జూన్ వరకు తీసుకున్నటువంటి అప్డేట్. ఈ డేటా ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి రాష్ట్రంగా మనం భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని చూస్తాము అనంటే రాజస్థాన్ని గుర్తిస్తాం. సోలార్ ఎనర్జీ అనేది రాజస్థాన్ లో ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. రాజస్థాన్ అనేది టాప్ లో ఉంది. ఏ రాష్ట్రం ఉంది అని అంటున్నాం? రాజస్థాన్ ఉన్నది. రాజస్థాన్ లో ఎన్ని గిగావాట్లు అని అంటే రాజస్థాన్ 29.5 గిగావాట్ల సోలార్ ఎనర్జీ రాజస్థాన్ లో ఉత్పత్తి అవుతాం. దీని తర్వాత ఏ రాష్ట్రం ఉంది అని అంటే గుజరాత్ రాష్ట్రం ఉంది. ఇక్కడ 20 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి అవుతా ఉంది. నెక్స్ట్ గుజరాత్ అని అంటున్నాం. ఇక్కడ 20.1 గిగావాట్స్ కి సంబంధించిన సోలార్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో 11.8 గిగావాట్ల సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఏ రాష్ట్రం ఉన్నది అని అంటే తమిళనాడు రాష్ట్రం ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో ఎంత ఉత్పత్తి అవుతా ఉంది అని అంటే 10.4 గిగావాట్లు. నెక్స్ట్ తమిళనాడులో 10.4 గిగావాట్ల సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతోంది. నెక్స్ట్ దీని తర్వాత కర్ణాటక రాష్ట్రం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడ ఎంత సోలార్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది అని అంటే 9.9 గిగావాట్లు అని అంటున్నాం. 9.9 గిగావాట్ల ఎనర్జీ అనేది సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతోంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో 5.4 గిగావాట్లు అని అంటున్నాం. నెక్స్ట్ 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో 5.4 గిగావాట్ల సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంది. గుర్తుంచుకోండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మీ ఎగ్జామ్ లో. ఇక నెక్స్ట్ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏ రాష్ట్రం ఉన్నది అని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్ ఉన్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 5.27 అని అంటున్నాం. ఎంత అని అంటున్నాం? మధ్యప్రదేశ్లో 5.27 గిగావాట్ల సోలార్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతా ఉంది. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ అవుతా ఉంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో 4.84 తెలంగాణలో 4.84 గిగావాట్ల సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతూ ఉంది.
సో తెలుగు రాష్ట్రాలలో సోలార్ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగితే ఈ రెండింటిని మనం బాగా ఐడెంటిఫై చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న డేటా ప్రకారం 5.4 గిగావాట్లు, తెలంగాణలో 4.84 గిగావాట్ల సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంది. సో ఇలా ఈ అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. భారతదేశంలో అత్యధికంగా సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్న, ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలను గుర్తించండి అని అంటే మనం ఒక 8 రాష్ట్రాలను గురించి ఇక్కడ తెలుసుకున్నాం. ఆ 8 రాష్ట్రాలు ఏంటి అని అంటే ఫస్ట్ రాజస్థాన్ ఉంది. రాజస్థాన్ సోలార్ ఎనర్జీలో టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి స్టేట్ గా గుర్తుంచుకోవాలి. ఈ స్టేట్ నుంచి ఎక్కువ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎంత అంటే 29.5 గిగావాట్లు. దీని తర్వాత మనకి గుజరాత్ రాష్ట్రం ఉంది. ఇక్కడ 20.1 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతా ఉంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 11.8 గిగావాట్లు. ఆ తర్వాత తమిళనాడుకి సంబంధించి 10.4 గిగావాట్లు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో 9.9 గిగావాట్లు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 5.4 గిగావాట్లు. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 5.27 గిగావాట్లు. నెక్స్ట్ తెలంగాణ వచ్చి 4.8 గిగావాట్లు. సో దీన్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని అడగొచ్చు. మీరు గుర్తుంచుకోండి, ఎలా అడిగినా ఈ డేటా మీ దగ్గర ఉంటే మీ ఎగ్జామ్ కి ఆన్సర్ చేస్తారు. సో ఇలా ఈ టాపిక్ ని అప్డేట్ చేసుకోండి. ఇలాంటి కాంటెంట్ కోసం ఐకాన్ ఇండియా ఛానల్ ని, ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు మోర్ అప్డేటెడ్ డేటా అనేది నేను అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి.